आज का पहली गाथा हम एक बार कहेंगे, हम सब मिलकर उसका समर्पण करेंगे। आंडाल तिरुवडिगले शरण। मार्गழி திங்கள் மதி நிறைந்த நன்னாளால் நீராட போதுவீர் போதுமினோ நேரிழையீர் சீர்மல்கும் ஆய்ப்பாடி செல்வச் சிறுமீர்கள் கூர்வேல் கொடுந்தொழிலன் நந்தகோபன் குமரன் ஏராந்த கண்ணி யசோதை இளம் சிங்கம் கார்மேனி செங்கண் கதிர் மதியம் போல் முகத்தான் நாராயணனே நமக்கே பறை தருவான் பாரோர் புகழ படிந்து ஏலோரெம்பாவாய். ஆண்டாள் திருவடிகளே சரணம். ఉపవిశन्तు సర్వే. అనేక సంపదలతో తులతూగుతున్న ప్రేపల్లెలో భగవానునికి సేవలు చేయడమే మా సంపద అని భావిస్తూ అటువంటి సేవయే ఆభరణంగా ధరించిన ఓ బాలికలారా, ఎంత మంచి రోజులివి! మనమేమీ ధనుర్మాస వ్రతం ప్రారంభించడానికి మంచి రోజు అది చూసుకుని ముహూర్తం నిర్ణయం చేసుకుని వ్రతం ప్రారంభించడం లేదు కదా. మాసమా చూస్తే మార్గశీర్ష మాసం, నిండు పున్నమి రోజులు. ఈ వ్యాఖ్యం ద్వారా మంచి పని చెయ్యాలంటే సంకల్పం కలిగిన మరో నిమిషమే దాన్ని మొదలు పెట్టాలి అనే దివ్యమైన సందేశాన్ని ఆండాళ్ తల్లి మనకిస్తోంది. ఇక అన్నారు, మానస మార్గశీర్షోహం అని. సాక్షాత్తు గీతాచార్యుడు తానే సాక్షాత్తుగా మార్గశీర్ష మాసాన్ని అని చెప్పాడు. అంటే ఇది ఎంతటి పుణ్యాల మాసమో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక ఆండాళ్ తల్లి ధనుర్మాస వ్రతాన్ని ఆచరించడానికి తన స్నేహితురాళ్లను ఈ విధంగా పిలుస్తోంది. ఓ స్నేహితులారా, శ్రీకృష్ణ అనుభవం అనే సరస్సులో స్నానం చేయడానికి రండి. ఇంతేకాదు, స్నానం చెయ్యడమే ప్రయోజనంగా భావించిరండి అని ఆహ్వానిస్తోంది. దీన్ని బట్టి మనకు అర్థమవుతోంది, ధనుర్మాస వ్రతం యొక్క ప్రధాన ప్రయోజనం భగవంతుణ్ణి పొందడం అని. అనేక సంపదలతో తులతూగుతున్న నందవజ్రంలోని విలక్షణమైన ఆభరణాలు ధరించిన పడతులారా అని నందవజ్రంలో గోపికలతో తన స్నేహితులను పోలుస్తోంది ఆండాళ్ తల్లి. అంటే ఇది ఐశ్వర్యమో డబ్బో నగలో ఇలా కాదు, ఆ స్వామిని పూజించడం, స్వామి చెంత ఉండడమే వెలకట్టలేని ఆభరణాలతో సమానం. మరి అటువంటి ఆభరణాలు ధరించిన పడతులారా, ఆ స్వామిని పూజించడానికి రండి అని ఆహ్వానిస్తోంది ఆండాళ్ తల్లి. అలాగే శ్రీకృష్ణుణ్ణి ఈ విధంగా వర్ణిస్తోంది. నందగోపుడు తన కుమారుడైన శ్రీకృష్ణుణ్ణి కాపాడుకోవడానికి నిరంతరం క్రూరమైన వేల్ అనే ఆయుధాన్ని ధరించి తిరుగుతూ ఉంటాడు. అట్లా తండ్రి దగ్గర వినయ విధేయతలతో కూడిన చిన్నారి కృష్ణుడు మరి విశాలమైన నేత్ర సంపద కలిగిన యశోద దగ్గర మాత్రం సింహపు పిల్లలాగా చిందులేస్తూ ఉంటాడట. ఇలా ఆడి పాడే చిన్నారి కన్నయ్యే నీలిమేఘశ్యాముడైన స్వామి
సూర్యచంద్రులే నేత్రాలుగా కలిగిన స్వామి అతను మరెవరూ కాదు, నారాయణుడే సుమా అని ఆండాళ్ తల్లి తన స్నేహితులకు చెప్తోంది. మరి అట్టి నారాయణుణ్ణి మనసారా కొలుద్దాం, ఆయన నామస్మరణ చేయడమే ధన్యంగా భావిద్దాం రండి స్నేహితులారా అని ధనుర్మాస వ్రతం చేయడానికి తన స్నేహితుల్ని కూడా ఆహ్వానిస్తోంది, మనల్ని కూడా ఆహ్వానిస్తోంది. ఇది మొదటి పాసురం యొక్క తాత్పర్యం. జై శ్రీమన్నారాయణ. ఆండాళ్ తల్లి మొదటి పాసురంలో కాలాన్ని కొనియాడుతుంది. మార్గజి తింగళ్ మదినరైంద నన్నాడాలంటూ మంచి రోజులు, మంచి కాలము అని. ఆ క్రూరుడు ఎలా అయితే కృష్ణుడి దర్శనానికి వెళ్తూ ఆహా ఎంత కాలానికి నేను భగవంతుడిని దర్శించడానికి వెళ్తున్నానో, ఇది కదా గొప్ప రోజు, అద్యమే సఫలం జన్మ సుప్రభాతాచ మే నిశా అనుకున్నట్ట. నాకు చీకటి రోజులు పోయినాయి, ఇకంతా నాకు సుప్రభాతమే అనుకున్నాడు. అలాగే ఆండాళ్ తల్లి కూడా కాలాన్ని కొనియాడుతుంది. కృష్ణుడితో మనందరం కలిసి వ్రతం చేయబోతున్నాం, మనకి కృష్ణుడి యొక్క సాన్నిధ్యం లభించబోతోంది, ఇది కదా గొప్ప కాలము అని కాలాన్ని అమ్మ కొనియాడుతోంది. అలాగే మది నిరైంద నన్నాళాలంటూ రోజులు మంచివి అంది. ఏ రోజు మంచిది? అన్ని రోజులు మంచివే. భగవంతుని దగ్గరికి వెళ్ళిన రోజే మంచి రోజు. ఎవడు నిరంతరం భగవంతుని స్మరిస్తాడో ఆ రోజు మంచి రోజు, సుదినం అంటారు. భగవంతుని మర్చిపోతామో ఆ రోజు దుర్దినం. ఒక వ్యక్తి అన్నాడు, ఎద్దినం తద్దినం నాస్తి తద్దినం మమ దుర్దినం అని. ఏ రోజైతే గనక నాకు ఎవరు భోజనానికి పిలవరో ఆ రోజే నాకు దుర్దినం అనుకున్నాడు. కానీ మన పెద్దలు భోజనాలు కాదయ్యా, భగవంతుడిని భజించకపోతే అదే మాకు దుర్దినం అనుకున్నారు. ఆండాళ్ తల్లి నన్నాళాలంటోంది. క్షిపామి అని మనం చేసిన పాపాలకి స్వామి శిక్షించి పారవేయాలి, కానీ దదామి రక్షిస్తానంటున్నాడే, ఇంతకంటే మంచి రోజులు ఎప్పుడొస్తాయి? అందుకే అందరం కలిసి స్నానానికి వెళ్దాం రండి, నీరాడ పోదువీరని అందరినీ గౌరవంగా పిలుస్తోంది ఆండాళ్ తల్లి. మన సంప్రదాయం చాలా విలక్షణమైనటువంటి సంప్రదాయం. ఎవరైనా సరే వయస్సులో చిన్నవారైనా భగవద్భక్తి ఉంటే వాళ్ళు గొప్పవారే. కన్నపురం కైతుజుం పిళ్ళయ్యై ఎన్నన్న పడువదే అంటారు మన ఆళ్వారుడు. కన్నపురం అని దివ్యదేశం తిరుక్కన్నపురం. ఆ తిరుక్కన్నపురాన్ని సేవించడానికి వెళ్ళిన చిన్నపిల్ల ఎందుకు అవుతుంది అంటే, భగవంతుడిని సేవించడానికి 2 చేతులు జోడించిందంటే ఆవిడ చాలా వందనీయురాలు, చాలా గొప్ప ఆవిడ. అందుకే ఆండాళ్ తల్లి గోపికలందరినీ నీరాడా అని గౌరవవాచకంతో అందరినీ సంబోధిస్తోంది. చిలికెత్తలందరినీ తమ సమాన వయస్సు అయినప్పటికీ కూడా భగవద్భక్తులు కనుక గౌరవించాలి అనే మర్యాదని మనకి నేర్పుతుంది అమ్మ. పోదువీర్, ఆసక్తి కలిగిన వాళ్ళందరూ రండి, అందరం కలిసి స్వామి దగ్గరికి వెళ్ళి స్నానం ఆడదామంటోంది. భగవంతుడు ఒక చల్లని తటాకం, బాగా గ్రీష్మతాపంతో ఉండే వాళ్ళందరూ వెళ్ళి చల్లని తటాకంలో ఎలా స్నానమాడి సేద తీరతారో భగవంతుడు కూడా ఒక తటాకం. ఏష బ్రహ్మ ప్రవిష్టోస్మి గ్రీష్మే శీతమివహ్రదం అంటుంది ఉపనిషత్తు. సంసారంలో ఉండే తాపాలు చల్లారాలంటే ఈ మడుగులో స్నానమాచరించండి అని అమ్మ పిలుస్తోంది. పోదుమినో, అందరూ రండి అని పిలుస్తోంది. అమ్మకి తరతమ భేదాలు లేవు, ఆసక్తి ఉన్నవాళ్ళు ఎవరైనా రావచ్చు. రావణాసుడికే బోధ చేసింది తల్లి. తేన మైత్రీ భవతతే ఎది జీవితం ఇచ్చేసి, బతకాలని కోరికుంటే రాముడితో స్నేహం చేసుకో అని చెప్పింది అమ్మ. అలాంటి గొప్ప తల్లి నీరజయీర్ అంటూ ఆ గోపికలందరినీ అనేకమైన ఆభరణాలు కలవాళ్ళల్లారా అంటోంది. ఆభరణాలంటే మనం ధరించే బంగారాలు కాదు, విలక్షణమైన భక్తి. ఆహ్లాద సీతనేత్రాంబు అన్నట్లుగా భగవంతుని నామం చెప్పిన ఆయన రూపాన్ని వర్ణిస్తున్న కళ్ళ వెంట నీరు కారాలి. పులకీకృత గాత్రవాన్ అన్నట్లుగా రోమాంచనం అవ్వాలి. అదే నిజమైనటువంటి భక్తికి లక్షణం. వాళ్లే నిజమైన సంపన్నులు. అందుకే అలాంటి సంపన్నత కలిగినటువంటి సీరుమలుగు అయ్యప్పాడి ఆ రేపలలో పంటలు బాగా సమృద్ధిగా ఉన్న వాళ్ళందరినీ కూడా సెల్వచ్చిరుమీరుగాళ్, సంపదలతో కూడుకున్న చిన్న పిల్లల్లారా అని ఆండాళ్ తల్లి అందరినీ పిలుస్తుంది. సిరుమీరుగాళ్, చిన్న పిల్లలు అని పిలుస్తోంది. కృష్ణుడు పుట్టిన సమయంలో ఆయన స్వీకరించడానికి వీలుగా ఉన్నటువంటి చిన్న వయస్సులో, లేత వయస్సులో ఉండటమే వీళ్ళకి ఒక యోగ్యత. నిజానికి కృష్ణుడు ఎవరిని గ్రహిస్తాడు మనకి తెలియచేస్తోంది. లేత వయస్సు అంటే మామూలుగా ఉండే చిన్న వయస్సు అని కాదు అర్థం. భగవంతుడంటే ప్రేమ కలిగి ఆయన్ని పొందాలని ఆశ ఉంటే వాళ్ళందరూ కూడా చిన్నవాళ్లే. ఇలాంటి భగవంతుడు ఎలా లభిస్తాడు? ఇద్దరికీ భగవంతుడు లొంగి ఉంటాడు. ఆచార్యుడు, మంత్రము.
వారే నందుడు, యశోదమ్మ. ఆ ఇద్దరిని కొనియాడింది ఆండాళ్ళ తల్లి. కూర్వేల్ కొడుందుజుల నందగోపన్ కుమరన్ ఏరార్ నందక్కణ్ణి యశోదై ఇళం సింగం అంటూ మంత్రాన్ని, నందుడిని ఇద్దరిని ప్రశంసించింది. యశోద అంటే కీర్తిని ఇచ్చేది మంత్రం. యశః దదాతీతి యశోద. అలాంటి తల్లిని కొనియాడింది. కార్మేని చెంగణ్. ఇక ఆ మంత్రం ద్వారా తెలియబడే స్వామి ఎలా ఉంటాడు? నల్లని మేఘాకృతిలో ఉంటాడు. నల్లని మేఘం అందరికీ అన్నీ ఇస్తుంది. అలాగే సెంగణ్, ఎర్రని కన్నులు కలిగిన వాడు, గొప్ప వాత్సల్యానికి గుర్తు. కదిరి మదిరియం పోల్ ముఖత్తాన్, సూర్యుని లాంటి నేత్రము, చంద్రుడు లాంటి ఒక నేత్రము. శత్రువులకి సమీపించడానికి వీలు కానివాడు, ఆశ్రితులందరికీ చల్లదనాన్ని ఇచ్చేవాడు. అలాంటి నారాయణనే అని ఏవకారాన్ని చెప్పిందమ్మ. భగవంతుడు స్వామి నారాయణుడే అని ఆశ్రయించే స్వామి గురించి చెప్పింది. వేరే ఉపాయాలు మనకి లేదని తెలియచేసింది. నమక్కే అని ఇంకో పదాన్ని తెలియచేస్తూ మనకి ఉపాయము, రక్షకము రెండు ఆ స్వామే తప్ప ఇంకేదీ లేదు. ఆయనే మనందరికీ పరై అనే వాద్యాన్ని ఇస్తాడు. కైంకర్యమే మనందరం చేద్దాము. పారోర్ పూజ పడిందు అంటూ లోకానికి మొత్తానికి కూడా మంచి జరగాలి, లోకులంతా మనని పోడేలాగా మనం చక్కగా ఈ వ్రతం చేద్దాం, అందరికీ మంచి జరగాలని అమ్మ ఉద్యుక్తురాలైంది. ఈ వ్రతంలో మొదటి పాసురం. జై శ్రీమన్నారాయణ.